వాళ్ళు మంచిది పిల్లారా. మరి ఒకసారి స్థానిక సంఘములోని ప్రియదాసుడు, సహోదరుడు మరి నాగేశ్వరరావు అలాగే జ్యోతి వారి కుటుంబం వారి ఆహ్వానం మేరకు దేవుని సంధికి వచ్చిన మీ అందరినీ ప్రభు నామమున కుటుంబం తరపున ఆహ్వానిస్తూ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ నామకరణ స్తుతి కూడికకు అంటే ముందుగా మరి ఒక చిన్న విషయం మీకు తెలియజెప్పాలి. ఈ దినం ఇద్దరు యవనస్తులు నీటి బాప్తిస్మము ద్వారా సాక్ష్యం ఇచ్చి మరి తీర్మానం చేసి సంఘంలోనికి చేర్చబడ్డారు. వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలని ప్రభు నామమున ప్రాధేయపడుతూ ఉన్నాను. ఎరకల చెరువు స్థానిక సంఘంలో ఒక అడ్మిషను, తర్వాత చెరుకులపాడు స్థానిక సంఘానికి ఒక అడ్మిషన్ వచ్చినాయి. 2 అడ్మిషన్స్ వచ్చినాయి ఈరోజు. మనకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం దీని ద్వారా కలగాల. అన్నిటికంటే ఎక్కువైన సంతోషం ఒక వ్యక్తి మారు మనస్సు పొంది తీర్మానం చేసుకొని సంఘములో చేర్చబడ్డాం. కాబట్టి ఎరకల చెరువులో మరి ప్రియ సహోదరుడు లక్ష్మణ గారి చిన్న కుమారుడు ఆనంద్ ఆనంద్ ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాడు. 21 ఉంటాయా లక్ష్మణ సంవత్సరాలు? 22 సంవత్సరాల వయస్సులో ప్రభునందు తీర్మానించి ఈ దినం చాలా సంవత్సరాలైంది సువార్త వినబట్టి, వాక్యం వినబట్టి. కానీ తనంతటా తాను తీర్మానం చేసుకునేంత వరకు మరి వెయిట్ చేయడం జరిగింది. అలాగే చెరుకులపాడులోని మోజెస్ అన్న అలాగే కృపమ్మక్క మరి కుమారుడు చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘములో ప్రార్థన చేశాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేశాం. సువార్త వింటూనే ఉన్నాడు, వాక్యం వింటూనే ఉన్నాడు. కానీ గత దినం దేవుని ప్రేరేపణ వల్ల నేను ఇంకా తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకుంటాను అని చెప్పిన వెంటనే మౌనిక సంతోషంతో ఫోన్ చేసింది, ఇలా తీర్మానం చేసుకుంటాంట సార్ అని. కాబట్టి ఇమానియల్ కూడా నీ ఏజ్ ఎంత ఇమానియల్? 21, 22 సంవత్సరాల వయస్సులో నిండు యవన ప్రాయములో ప్రభువులోనికి వచ్చారు. చాలా చాలా సంతోషం. వీరు స్థిరంగా ప్రభువును వెంబడించున్నట్లుగా ఇది మొదలుకొని పాపము చేయకుండా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధంగా బ్రతికి సంఘములోనూ సంఘం వెలుపల దేవుని కొరకై అంతో ఎంతో కష్టపడేవారుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో ఆనంద్ కొరకై అట్లాగే ఇమానియల్ కొరకై ప్రార్థన చేయాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. కాబట్టి ఎరకల చెరువు నుంచి మరి మాణిక్యం, చెరుకులపాడు నుంచి రాముడు ఇద్దరు కూడా వీరి నిమిత్తమై స్తుతించి ప్రార్థన చేస్తారు. రండి. మాణిక్యం మొదటగా చిన్న మాట స్తుతించి ప్రార్థన చేస్తాడు. అలాగే రాముడు కూడా స్తుతించి ప్రార్థన చేస్తాడు. సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన మహిమోన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలు. ఆకాశ మహాకాశ పథకాలను గొప్ప దేవుడై, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, ఎన్నో దినాల నుంచి మీ మాటలు వింటూ
ఆయన మందిరానికి వస్తూ అనేక సార్లు మీ మాటలు విన్నప్పటికీ వారి హృదయంలో ఆయన మార్పు లేక ఇన్ని రోజులు జీవించారు. ఆయన మీ వాక్యం చేత పట్టబడి ఈ దినాన సాయంకాలం వేళలో ఆయన మీ కృప చేత ఇమానుయేలు ఆనంద్ ఇద్దరు నాయన బాప్తిస్మం పొంది పాత జీవితాన్ని పాతపెట్టి నూతన జీవితంలోని కడుగు పెట్టారు. నేను ఈ సంఘంలో చేర్చబడి మీ సంఘంలోనైనా ఈ దినం మొదలు అనేక వారు జీవించిన జీవిత కాలం అంతయు అయినా మీ కృప చేత మీ కార్యాల వైపు చూస్తూ మీ కొరకు ఘనంగా వాడబడుతూ నేను మీ పిల్లలుగా నేను అనేకులకు సాక్షికరంగా జీవిస్తూ వారి విశ్వాసయాత్రలో ఎన్నడూ సన్నగి లేకుండా ఆయన దినదినం ఆయన విశ్వాసయాత్రలో వర్ధిల్లినట్లుగా మీ కృపను అనుగ్రహించమని నేను చేరవచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ దినంనైనా ఈ సన్నిధానంలో నామకరణ విషయంలోనైనా మీరు సహాయం చేసి చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన మనసారా ఆయన వీరిద్దరిని బట్టి నేను పరలోకంలో మీరు ఎంతగానో సంతోషిస్తూ దేవదూతల చేత నేను ఈ దినం మేము కూడా నేను మమ్మల్ని మనసారా స్తుతిస్తూ మీరే తోడుగా ఉండి ఈ కూడికంతట్లో మీరే మమ్మల్ని తోడుగా ఉండి నడిపించమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, ఓం నాయన సర్వ సృష్టికి ఆధారభూతులమైన దేవా నీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈరోజు తండ్రి నాయన సాయంకాల వేళ అవును నాయన నీ పిల్లలు ఇమానుయేలును బట్టి ఆనందును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ అవును నాయన అనేక దినాలుగా ప్రార్థించి ఆశించిన మేరకు ప్రభువా మీరు మీ వాక్యము చేత వారిని హెచ్చరించి ప్రభువా వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి వారు ప్రభువా వారు తీర్మానం చేసుకుని నీటి ద్వారా బాప్తిస్మం పొందడానికి వారికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా మా దేవ తండ్రి నాయన, రక్షించబడినటువంటి వారు నీ పిల్లలుగా ఈ లోకములో సంఘములో చేర్చబడి అవునైనా నీ కొరకు సాక్షులుగా అవునైనా సంఘము వెలుపల ప్రభువా నీ కొరకు బ్రతకడానికి మీరే తోడుండి మీరు నడిపించండి నాయన. నీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా మా దేవ తండ్రి నాయన, వారు సంఘములో తండ్రి నాయన అవునైనా సహవాసములోను నాయన బోధలోను అవునైనా ప్రభువా రొట్టె విరుచుటలోను ప్రార్థించుటలోను ఎడతెగక ప్రభువా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు నడిపిస్తే నడవగలరు నాయన, మీరే తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అవునైనా అలాగే రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారికి కూడా నాయన మీరే గొప్ప రక్షణ అనుగ్రహించండి. అవునైనా ఈ సాయంకాల వేళ తండ్రి నాయన నాగేశ్వరరావు మామ జ్యోతి యొక్క కుటుంబంలో తండ్రి నాయన అవును తండ్రి నాయన మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా నాయన మనితకు ఆనందకి ఇచ్చిన రెండవ సంతానం కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా ఈ దినం తండ్రి నాయన ఈ కూడికలో నామకరణం చేస్తూ ఉండగా ప్రభా ఈ కూడికకు మీరే తండ్రి నాయన తోడుండి ప్రభా మీరు జరిగించండి. ఇంతవరకు పాటల ద్వారా కీర్తించగలిగాం. కొద్దిసేపు నాయన నీ మాటలు ప్రభా మేము విని నీ వాక్య ప్రకారం బ్రతకడానికి సహాయం అనుగ్రహించుమని, ఈ కూడికకు మీరే ఆది అధ్యక్షుడు ఉండి నడిపించుమని, రక్షించబడిన వీరిని ఈ దినం మొదలుకొని ప్రభువా మీరు ఈ లోకాన్ని విడిచేంత వరకు లేదా మీరు ఈ లోకానికి వచ్చేంత వరకు నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి అట్టి జీవితాన్ని అనుగ్రహించుమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి ఆ ఇద్దరు యవనస్తుల నిమిత్తమై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని సంఘములో చక్కగా నాటబడి ఎదగబడి దేవుని కొరకై బ్రతుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి. 66వ కీర్తన
5వ వచనాన్ని చదువుకుందాం. 66వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రార్థన. కరుణగల మా తండ్రి, దయామయుడవు, ప్రేమామయుడవు నాయనా, కారణము లేకుండా, హేతువు లేకుండా మమ్మను ప్రేమించిన దేవుడవు తండ్రి. ఏ మంచితనము లేనప్పటికీ మమ్మను ప్రేమించి, మమ్మల్ని రక్షించి, నిత్య నాశనము నుండి తప్పించి మీ కుమారుడుగా, కుమార్తెలుగా అంగీకరించినందుకై స్తోత్రాలు. మాకిచ్చిన లేఖనాలు, సహవాసం, సంఘం, పరిశుద్ధులు వీరందరిని బట్టి మీకు స్తోత్రాలునైనా. ఇదిగో మా తండ్రి, మనితను, ఆనందను ప్రేమించి వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి, మొదటగా కుమార్తెను, తదుపరి కుమారుణ్ణి అనుగ్రహించి వారిని ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి వేళ కుమారునికి నామకరణం కోసమై మీ సన్నిధికి రాగా తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. అలాగే యవనస్తులనైనా ఎరకల చెరువు నుంచి ఆనంద్, చెరుకులపాడు నుంచి ఇమ్మానుయేలు నీటి బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడి ఉండగా ప్రభువా, మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యవన కాలములో మీ పిల్లల్ని రెక్కల క్రింద దాచి ఉంచండి. చక్కటి భక్తి జీవితం మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మీ కొరకై నమ్మకంగా బ్రతకడానికి, నడవడానికి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. కుటుంబాల్ని కూడా దీవించండి. ఈ రాత్రి వేళ మీ మాటలు ధ్యానించబోతూ ఉన్నాం. చక్కటి తలంపుల చేత మా హృదయాన్ని తాకమని, మీరే మమ్మల్ని దర్శించమని, నిలవన నన్ను మరుగు చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామమున స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ధ్యానం కోసమై 66వ కీర్తన 5వ వచనాన్ని చదివాం. 5వ వచనములో రండి అని ఒక ఆహ్వానం కనిపిస్తూ ఉంది. రండి బైబిల్లో దేవుని ఆహ్వానం ప్రజలకు ఎన్నోసార్లు ఇవ్వబడింది. దేవుడు రమ్మనేవాడే గాని పొమ్మనేవాడు కాదు సుమా. అయితే ఆయన రమ్మన్నప్పుడు రాకపోతే ఒకానొక దినమున అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు. రమ్మన్నప్పుడు రాగలిగితే దేవునికి స్తోత్రం. రమ్మన్నప్పుడు రాలేకపోతే ఆయన చేత పొండి అని గెంటి వేయబడే స్థితి వస్తుంది. ఈ ఆహ్వానం ఏంటంటే, ఈ 66వ కీర్తన 5వ వచనములో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, వచ్చి చూడండి. ఏం చూడాలట? దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను చూడ్డానికి రండి అంటున్నాడు. దేవుని ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలంటే, ఒకటి కల్లారా చూడాలి, కల్లారా చూడాలి. రెండవది ఒక మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం
13వ వచనాన్ని కూడా చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఒకటి చూడాలి, చూసి మర్చిపోవడం కాదు. ఇట్ట మర్చిపోయేవానికి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా లాభం లేదు కదా. ఏ రోజు ఆశ్చర్య కార్యాన్ని ఆ రోజు చూడడం, తెల్లారేసరికి దేవుడు నాకేం చేసినాడంటే ఇట్టటోళ్లకు ఎన్ని చేస్తే ఏం లాభం. ఆశ్చర్య కార్యాలను చూడాలి. రెండవది ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల్ని మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకోవాలి. అదే అధ్యాయంలో ఇంకొక మాట చదవండి. 16వ అధ్యాయంలోని 24వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆ ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇంకొక పని చేయాలా. ఒకటి, ఆయన ఆశ్చర్య కార్యాలను కల్లారా చూడాలి. రెండవది ఏం చేయాలి? జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. సమస్త జనులలో ఏం చేయాలి చెప్పండి? ప్రచురము చేయాలి. నా దేవుడు నాకు ఆశ్చర్య కార్యం చేశాడు అని నిలబడి చెప్పగలగాలి. జ్ఞాపకం చేసుకోవాలి, చూడాలి, ప్రచురించాలి. ఇంకొక మాట కూడా చూడండి. అదే 26వ కీర్తన 7వ వచనం. 26వ కీర్తన 7వ వచనం. 26వ కీర్తన 7వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, ఆ నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇంకొక పని, వివరించాలి, చూడాలి, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి, ప్రకటించాలి, వివరించాలి. ఇది అసలు కార్యాలు. దేవుని పిల్లలు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను కల్లార చూసి మనసులో పెట్టుకొని నిద్రపోవడం కాదు. మాటి మాటి గుర్తుకు తెచ్చుకోవాలా. దేవుడు ఆనాడు నా పట్ల ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం చేశాడు, పలానా రోజు చేశాడు, ఈ రోజు చేశాడని వివరిస్తూ ఉండాలట మర్చిపోకుండా. అనేక మంది అన్య సమూహములో ప్రకటించాలి, ప్రచురించాలి. ఇంతకీ ఆశ్చర్య కార్యాలు ఎవరెవరు చేస్తారు? ఒక మాట చదువుదామా? ఆశ్చర్య కార్యాలు ఎవరెవరు చేస్తారు అంటే 72వ కీర్తన 18వ వచనంలో అట్లా చూద్దాం రండి. 72వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఎవరు చేస్తారు చెప్పండి ఆశ్చర్య కార్యాలు? ఆశ్చర్య కార్యాలు ఎవరంటే వాళ్ళు చేయలేరు. దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం ఏం చేస్తాం? మనం చేసే వాటిని కార్యములు అంటారు. మన కార్యాలు చూసి ముక్కు నేలేసుకుంటారు. మనం చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు కాదు. ఇవి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒకడు చెట్టు నాటుపోరా అంటే ఏర్లు పైకి పెట్టి కిందది పెట్టి నాటుతున్నాడు. వాని కార్యాన్ని చూసి కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏం కార్యమురా, ఎంత తెలివిందరా వీనికి, ఏర్లు పైకి పెట్టి ఇట్లా. మనం చేసే కార్యాలు ఇట్లా ఉంటాయి. ₹5 పెట్టుబడి పెట్టి ₹10 లాభం వస్తుంటది. ఏం చేస్తుండారా, చాలా కష్టపడుతుండ అంటే ఏం లాభం? మన కార్యాలన్నీ ఇట్లనే ఉంటాయి. మనకు నష్టాన్ని తెచ్చేవిగా, అనవసరంగా శ్రమ పడేవిగా. ఏంటికి కష్టపడుతున్నాం మనకే తెలియదు. మన కార్యాల వల్ల
ఎవడు లాభం పొందుతున్నాడో మనకే తెలియదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేస్తాం, పని చేసిన సొమ్మును అంతా తీసుకుపోయి ఏడో కట్టేస్తాం. ఏం కార్యం ఇది? మన కార్యాలన్నీ ఇట్లే ఉంటాయి. ఆశ్చర్య కార్యాలు చేయగలిగింది మాత్రం ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. 9:6 ప్రకారం కదా యెషయా. ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కానీ సాధారణ వ్యక్తులు ఏం ఆశ్చర్య కార్యాలు చేస్తారు? అందువల్ల ఈ రాత్రి వేళ మనం స్తుతించటానికి ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన ఆశ్చర్య కార్యాలు చూచి, విని, ఆలోచించి, ప్రచురించి, ప్రకటించటానికి మనమందరం వచ్చాం. ఏం ఆశ్చర్య కార్యం చేసినాడబ్బా అనిపిస్తుందా? ఆశ్చర్యకార్యం యాదో చూడాల్సిన పని లేదు. నిన్ను చూస్తేనే ఆశ్చర్యకార్యం. ఒక మాట 139లో ఉంది కదా. 139వ కీర్తన తిప్పండి. 139వ కీర్తన 139 13 14 చదువుదాం. 14 డైరెక్ట్ గా. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఆ భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆ అందును బట్టి ఆ నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఆ నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ ఆయన కార్యాలు యావో చూడాల్సిన పనిలే. ఈ సృష్టిని ఆకాశాన్ని వరకు అవసరంలే. నిన్ను నీవు చూసుకున్న అర్థమవుతుంది. కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను తల్లి గర్భములో నిర్మించావు. నీవు నన్ను కలగజేసిన విధానము చూస్తే ఏం కలుగుతుందంట ఆయనకు? ఒకవైపు ఆశ్చర్యం కలుగుతుంది, ఒకవైపు భయం. ఒక్క తలకాయలో ఎన్ని పెట్టినాడు చూడండి. ఇంత చిన్న తలకాయలు మనం పెట్టామంటే ఇంత చేస్తాం. మరి దీనికి ఒకటి, సౌండ్కి ఒకటి, దీనికి ఒకటి అని ఎట్లా అమర్చినాడు అవయవ నిర్మాణం చూడండి. వినడానికి చెవులు, చూడడానికి కళ్ళు, మాట్లాడడానికి నోరు. ఎంత అద్భుతంగా అవయవ నిర్మాణం చేసినాడు. ఇంకా మెదడులోకి పోతే ఇంత మెదడు ఉంటుంది. ఆ మెదడులో ఎన్ని సామర్థ్యాలు పెట్టినాడో. గుర్తుపట్టే సామర్థ్యం ఉంది, జ్ఞాపకం పెట్టుకునే సామర్థ్యం ఉంది. ఇవి లేకపోతే మానసిక సామర్థ్యాలు ఇచ్చినాడు, శారీరక సామర్థ్యాలు ఇచ్చినాడు. ఇంత పకడ్బందీగా ఈ దేహాన్ని చేసిన విధానం చూస్తేనే ఆయన ఎంత ఆశ్చర్యకరుడో అర్థమవుతుంది. ఈరోజు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆసుపత్రి కట్టుకున్నారు. కంటికి ఒక ఆసుపత్రి, గుండెకు ఒక ఆసుపత్రి, మూత్రపిండాలకు ఒక ఆసుపత్రి, రక్తానికే ఒక ఆసుపత్రి ఉంది. మళ్ళా కేవలం బ్లడ్. ఆ బ్లడ్లో మళ్ళీ గ్రూపులు ఉన్నాయి. ఇంగిట్లా పెడితే ఎంతమంది తిప్పలు పడుతున్నా కానీ దీనికి అర్థం కావడం లే కదా. ఇంతమంది డాక్టర్లు, ఈయన మీరేం డాక్టరు అనాల. అప్పుడు ఈయన ఎముకల డాక్టరు, ఈయన చర్మ డాక్టరు, వీరు ఒబేసిటీ డాక్టరు. ఇట్లా అవయవానికి 10-16 కేటగిరీస్ ఉన్నాయి కదా. దేవుణ్ణి తలుచుకుంటే అద్భుతం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో. ప్రసంగి గ్రంథం తిప్పండి. ప్రసంగి గ్రంథం ఎన్నడూ వినట్టున్నారు. మామూలుగా అయితే నోట్లో నుంచి రావాలా, రాలేదంటే శూలాలి గర్భమందు 11వ అధ్యాయం తిప్పండి, 5వ వచనం. శూలాలి గర్భమందు. శూలాలి అంటే అర్థం ఏంటి? గర్భిణి. ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఏ రీతి ఎముకలు ఎదుగుతున్నాయి? మొదట్లో చూడండి, ఓ చిన్న కణం మాదిరి, ముద్ద మాదిరి ఉంటాడు కదా. దాంట్లో నుంచి చెవికి ఎముకలు, మెత్తటి ఎముకలు,
ముక్కుకు ఎముకలు, చేతుల ఎముకలు, కాళ్ళ ఎముకలు ఎట్లా ఎదుగుతున్నాయబ్బా? ఏం చేయడంలే కదా బయట నుంచి. దీనికి ఇది, దీనికి ఇదని ఏమైనా చేస్తున్నావా? శూలాలి గర్భమందు ఈ ఎముకలు ఎలాగెదుగుతున్నాయో మనకు అర్థం కాదు. బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే కల్లార చూసుకుంటాం కదా లోపల ఏం జరిగేది. ఇది ఆశ్చర్యం కాదా? ఆశ్చర్య కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. రండి ఆశ్చర్య కార్యాలు చూద్దామంటే దేవుడు పిల్లల్ని మన చేతిలో పెడితే పిల్లలే ఒక ఆశ్చర్యం. తిరిగి నా రూపాన్ని నా చేతిలో పెట్టడం ఎంత అద్భుతం తెలుసునా? ఇది ఆశ్చర్యం కాదా? వివరించవా, ప్రచురించవా, జ్ఞాపకం చేసుకోవా, చూడవా? ఏమి చేయలేదా నీకు ఆశ్చర్య కార్యాలు? ఈ రాత్రి వేళ దేవుని ఆశ్చర్య కార్యాలు కొన్నింటిని ఒక 5 అలా మనసు పెట్టి ఆలోచన చేద్దాము రండి. మొదటిగా దేవుని ఆశ్చర్య కార్యాలు 147వ కీర్తనకు రండి. 147వ కీర్తన 147వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం చూడండి. 147వ కీర్తన 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. బాగా వినండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఆ 3వ మాట చూడండి. ఏమంట ఆయన? పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పర్వతముల మీద నీకేమైనా ఆశ్చర్యం అనిపిస్తుందా? ఏమనిపించడం లేదా? ఒక్కోసారి వెళ్తూ ఉంటే కొండల మీద మేకలు మేస్తుంటాయి, పైన కనిపిస్తుంటాయి. ఏడన్నా పొలాల్లో మేయాలి కానీ కొండల మీద గడ్డి ఉంటుంది సార్ అంటున్నారు. ఒక గడ్డి ఉంటుంది, అందుకే కొండలు పైకి ఎక్కి మేస్తుంటాయి ఏవి మేకలు గొర్రెలు అని. ఒక మాట వినండి. పర్వతము అంటే అర్థం ఏంటంటే పెద్ద బండరాయి, అంతే కదా? పర్వతం అంటే ఏంటి? పెద్ద బండరాయి. ఈడే ఉన్నాయి పెద్ద బండరాళ్ళు ఆడ కనిపిస్తాయి. గడ్డి నేల మీద మొలిపిస్తారు, అది సాధారణం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే బండరాయి మీద, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. రాళ్ల మీద గడ్డిని మొలిపించువాడు. ఏమర్థమైంది? రాళ్ల మీద గడ్డిని మొలిపించడం. మనం చేనులలో మెత్తటి దానిలలోనే ఇత్తనాలు మొలిపించలేక అల్లాడికొస్తున్నాం. వేసింటిమన్నా మాడకపోయా, ఏమంటే వాన పడకపోయా, ఏం చేస్తాం? మళ్ళా మెత్తగా 3 సార్లు దున్నినా నీళ్లు పెట్టినా అన్ని పెట్టినా కానీ పాయన్నా అంటాం. ఇంకా రాళ్ళ మీద మొలిపియడం అంటే ఇంకా చేతులు ఎత్తక ఏం చేస్తాం చెప్పండి? అది మన పరిమితి, మన లిమిట్. రాళ్ళ మీద ఏం చేయగలం? బండరాయి మీద ఏం మొలుస్తుంది? దేవునికి స్తోత్రం. ఆయన పర్వతముల మీద ఏం మొలిపించగలడు? గడ్డిని మొలిపించగలడు. దీని అర్థం ఏంటంటే రాయి మీద గడ్డిని మొలిపించడం అసాధ్యం, కానీ దేవునికి మాత్రం సుసాధ్యం. అది కనుక్కోవాలి. నీకు నాకు అసాధ్యం. రాయి మీద ఎట్టి పరిస్థితుల్లో గడ్డి మొలచదుగాక మొలసదు, కానీ ఆ పర్వతాలు అలా పెరుగుతూనే ఉంటాయి. ఆ పర్వతాల సందుల్లో ఎట్టెట్ట నీళ్లు పడి ఏడ మొలకెత్తుతుందో తెలియదు, కానీ ఆ గడ్డి గుబురు గుబురుగా కనిపిస్తూ ఉంటే ఆ మేకల కోసం, గొర్రెల కోసం, అడవి జంతువుల కోసం దేవుడు పర్వతముల మీద ఏం మొలిపించినాడు? గడ్డిని మొలిపించిన దేవుడు. ఆహా! ఇందును బట్టి దేవుణ్ణి ఏమర్థం చేసుకోవాలంటే మనకు అసాధ్యం అనుకున్న వాటిని కూడా దేవుడు ఏం చేయగలడు? సాధ్యము చేయగలడు. మనము నమ్ముకున్న దేవుడు పర్వతముల మీద గడ్డిని మొలిపించగలిగిన వాడు. నీ కుటుంబములో, నా జీవితంలో, నీ జీవితంలో
ఏమి చేయలేడు చెప్పండి? మనము నమ్ముకున్న దేవుడు ఏమి చేయలేడు? ఏమి సాధ్యం కాని దేవుడు? ఆశ్చర్యంగా ఉంది కదా, ఆశ్చర్యకరుడండి. బండ మీద గడ్డిని మొలిపించగలిగిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేన్నైనా సాధ్యం చేయగల దేవుడు. ఓసారి అట్లా ఆలోచన చేద్దామా? రండి, ఆదికాండములో, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం. దానికంటే ముందుగా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, 32:17 చూద్దాం. యెహోవా యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ అను పేరు వహించువాడా, ఆ సూర్యుడా, ఆ మహాదేవా, ఆ నీ అధిక బలము చేతను ఆ చాచిన బాహు బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. ఆ నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆ మాట మనసులో పెట్టుకుందాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరి విషయంలోనే చెప్పండి. డాక్టర్లు చెప్పిండొచ్చుగాక, పలాని వాళ్ళు చెప్పిండొచ్చుగాక, ఇది జరగదు 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 జరగదని. కానీ దేవునికి మాత్రం అసాధ్యమైనది లేదు. అదే అధ్యాయంలో ఇంకొక మాట కూడా చూడండి, 27వ వచనం, అదే మాట. నేను యెహోవాను, ఆ సర్వ శరీరులకు దేవుడను, ఆ నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? అడుగుతున్నాడు క్వశ్చన్. ఏమన్నా ఉంటే చెప్పండి. దేవుడు ఇది చేయలేడండి, ఒక్క మాట చెప్పండి. ఏదన్నా దేవుడు చేయలేనిది ఏదైనా ఉంటే చూపించండి. దేవునికి సాధ్యం కానిది ఏమైనా ఉంటే. పరీక్షలు వ్రాస్తేనే ఉద్యోగం వస్తుంది తెలుసు, కానీ పరీక్షలు రాయకుండానే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కాదా? ఒక అమ్మాయి అలా చెప్పింది, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఇప్పుడేం ఉద్యోగం వస్తుందమ్మా, పరీక్షలు లేవు. ఏమంటే బ్యాంకులో చేరిన సార్ అంటే కాంట్రాక్ట్ తీసుకుంటారు. లేదు సార్, ఒరిజినల్ ఆర్డర్ కూడా ఉంది. ఎట్లా చేరుతావమ్మా, ఎట్లా ఉద్యోగం వస్తుంది నీకంటే, ఆ బ్యాంకు మేనేజరు రూల్స్ చదువుతా ఉంటే ఒక చోట ఉందంట, ఇంటర్మీడియట్లో ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే ఏ ఎగ్జామ్ లేకుండా ఏమి లేకుండా డైరెక్ట్గా సర్వీసులోకి తీసుకోవచ్చు అంట. అది ఆడ పనిచేసే వారికి చెప్పారు, ఇట్లా మీ దగ్గర ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్లో సి సర్టిఫికేట్ ఎన్సీసీకి పాస్ అయ్యి ఉంటే నా దగ్గర తీసుకురండి అంటే, అట్లా ఆచరణబడి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఈ పాపకు చెప్పినారు. ఈ పాపంగా అంతకన్నా ఎక్కువ చదవలేదు, ఇంకా నాకేం రాదులే అనుకుంది. వాళ్ళ నాయన చనిపోయినాడు, వాళ్ళమ్మ కూలి పనికి పోతుంది. ఆ పాప తీసుకొచ్చి సర్టిఫికేట్లు చూపించింది. మరుక్షణమే ఆ మేనేజరు పై ఆఫీస్కు పంపించి ఆర్డర్ తెప్పించి రెగ్యులర్గా చేర్పించుకున్నాడు. మనము ఇది సాధ్యం కాదు అనుకుంటాం, ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించేదాన్ని బట్టి. ఒకవేళ దేవుడు అది సాధ్యం చెయ్యాలి అనుకుంటే ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఇది నమ్మాలి మనం. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇది అసాధ్యం అని చెప్పటానికి వీల్లేదు. ఇప్పుడు కొన్నిటి చూద్దామా? ఆదికాండములో, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. 11 నుంచి. అబ్రహామును ఆ శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక. బాగా వినండి, శారా కండిషన్ ఏంటి? స్త్రీ ధర్మము ఏమైపోయింది? నిలిచిపోయింది. అంటే అర్థం ఏంటంటే, స్త్రీకి పిల్లలు కలగాలి అంటే ప్రతి నెల అండం విడుదల కావాలి. అది స్త్రీ ధర్మం. ప్రతి నెల అండం విడుదలైతేనే బిడ్డ పుట్టడానికి యోగ్యత ఉంటుంది. తర్వాత మిగతాది, ముందు అండం విడుదలైతే కదా.
కానీ స్త్రీకి కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి ఆ ధర్మం నిలిచిపోతుంది. నెల నెల అండం విడుదల కాదు. ఇంకా దాని అర్థం ఏంటంటే గర్భము ధరించే స్థితి లేదు, రూల్డ్ అవుట్ చేస్తారన్నమాట. ఇంకా గర్భము రాదు. కానీ ఇప్పుడు చదువు మళ్ళీ. శారా స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇది మామూలుగా ఆలోచన చేసేవారు ఎవరైనా చేసే పని. శారానే కాదు, ముసలిళ్ళకి అడివి మనం చెప్పినాం అనుకోండి, అమ్మా దేవుడు కరుణించి మీదటికి నీకు కొడుకుని ఇస్తాడంటే మంచోళ్ళు అయితే నవ్వుకుంటారు, లేదంటే పట్టున కొడతారు. తిక్కలోడా ఏం చెప్తుండవరా, మనసు తలకాయ ఉండి చెప్తుండవా లేదా అని. శారా కూడా మనలాంటి ఆవిడనే కదా. ఆమె కూడా ఏమైందంటే నవ్వుకుంది. ఇది ఎట్లా సాధ్యం? అసలుకి నాకు గర్భము ధరించటానికి స్త్రీ ధర్మమైనా ఉండాలి కదా. నా భర్త వృద్ధుడు, అటువైపు నుంచి లేదు ప్రాబ్లం, సమస్య, ఇటువైపు నుంచి నా దగ్గర కూడా లేదే, ఎట్లా సాధ్యం అన్నాడు. కానీ వాస్తవం జరిగింది ఏంటంటే అబ్రహాము ముసలితనమందు శారా కుమారుని కనెను. ఎప్పుడు? ముసలితనం. ఇది దేవునికి అసాధ్యమైందా? సంతానము ఇవ్వడం అన్నది దేవుడు ఇవ్వాలదలుచుకోవాలనే కానీ దేవునికి ఏం అసాధ్యం చెప్పండి. ఇది నమ్మండి. ఒకవేళ నువ్వు చూపించుకున్న డాక్టర్లందరూ కాదు 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 అని చెప్పిండొచ్చుగాక. ఇప్పుడు నిలబడ్డ ఇమ్మానియేలు ఎన్నేళ్ల కన్నా పుట్టినది? 20 సంవత్సరాలు. మోజెస్ అన్నకు వివాహం అయినాక 20 సంవత్సరాలు అంటే ఎవరు అనుకోరు ఇంకా ఏం పిల్లలు పుడతారులేబ్బా అని. కానీ 20 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేవుడిచ్చిన కుమారుడు అంటే ఆశ్చర్యం కాదా? నమ్మండి. దేవునికి ఇది చేత కాదు అనే పదం ఉండదు. అది అబ్రహాము జీవితంలో రుజువు చేశాడు. రెండవది చూద్దాం కొంచెం. నిర్గమాకాండం 14వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతా, వినండి, దేవుడు ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, ఏం తొలగించి? సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఇది ఎవరికైనా సాధ్యమైతే చెప్పండి. ఏ కంపెనీకి కానీ అయ్యా ఈ బంగాళాఖాతాన్ని అట తొలగించి ఆరిపోయేటట్టు చేయండి. మీరు ఎంత టెక్నాలజీ అయినా వాడండి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి, సముద్రమును తొలగించి 6 నెలలు చేయాలి. మన చేలో నీళ్ళు ఎక్కువైతేనే, జోము నీళ్ళు ఎక్కువైతే అవి 6 నెలలు కాదు, నీళ్ళు రాకుండా చేయనీకే శాత కావడంలే. అవి యాడ్ నుంచి వస్తున్నాయి చూసారు, అడుగు నుంచి ఊడుతూనే ఉంటాయి, ఈడ ఆడ అంటాం. ఇంకా నువ్వు సముద్రాన్ని తొలగించడం అంటే ఇది రాసిస్తామంటారు, ఎవరి వల్ల కాదు. ఎస్, వాస్తవమే. కానీ ఆశ్చర్యకరుని వల్ల సాధ్యమైందండి. ఒక్క రాత్రి 1 డే నైట్ బలమైన గాలిని పిలిపిస్తే ఏమైంది? సముద్రాన్ని తొలగించినాడు, ఆరిన నేలగా డ్రై చేసి పడేసినాడు. ఇట్లా నేల ఎట్టుందో ఈ నేల మీద నడుచుకుంటూ పోయినారు. ఇక్కడ గోడలు, ఇక్కడ గోడలు. ఏం గోడలు? నీళ్ళ గోడలు. ఇట్ట అనుకుంటూ పోయింటారు. మరి ఎంత బాగా నిలబడినారో, చల్లగా ఉన్నాయి నీళ్ళు. పిల్లలు అట్లా అంటే పెద్దలు అరుస్తారే, రంధ్రపడి వచ్చిరా నీళ్ళు, మరసంగా వారంటే దానిలో తేమని, గోడలు తేం పని మీకు, మరసంగా వాండి అని అంటారు.
కానీ ఏడంటారు చెప్పండి, చేయి పెట్టే వాళ్ళు కొంతమంది నీళ్ళైనా ఒకవేళ పొరపాటు పడితే ఎంత ఎత్తుంటాయో నీళ్ళు. ఎంత ఆశ్చర్యకరుడండి. ఇది ఎవరు చేయాలి చెప్పండి కార్యం? ఇవన్నీ రుజువులండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పడానికి ఎన్ని చెప్పాలంటే అని చెప్పండి, వివరించండి, ప్రకటించండి. అబ్రహాముకు కుమారునివ్వడం సాధ్యం చేసి చూపించాడు. సముద్రాన్ని తొలగించడం సాధ్యం చేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 11, 39, 40. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక. ప్రభువా లాజరు చనిపోయి ఇప్పుడు ఎన్నాళ్ళయింది? 4 రోజులైంది నాయనా. ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. మామూలుగా అయితే బయట చనిపోయిన తర్వాత ఎవరన్నా రావడం ఆలస్యమైతే ఇప్పుడు వచ్చినాయి కదా, పైన మూసి పెడతారు, ఐస్ ఉండేది, మోటార్ ఉండేది పెట్టింటారు. అది ఎందుకంటే వాసన తగలకుండా ఉండడం కోసం అట్లా పెట్టినారు. పొరపాటున తీసినామంటే మరణపు వాసన గుప్పున బయటకు వస్తుంది. అది మనిషి జీవంతో ఉన్నప్పుడు ఆ వాసన వేరు, చచ్చిపోయిన తర్వాత వచ్చే వాసనను ఏమంటామంటే మరణపు వాసన. అది పెట్టె తీసినామంటే గప్పున కొడతాయి, ముయ్యండి అంటారు కదా. సెంటు కొట్టేది ఎందుకంటే వాళ్ళకు వాసన రావాలని కాదు, మనకు వాసన రావాలని, బతికిన వాళ్ళకు. కొంతమంది నాకు చూడు ఎంతో ప్రేమతో సెంటు కొడుతున్నారని. ఆయనకు సెంటు కాదు, ఆయనకు వాసన ఏం రాదు. మనం ఎతకపోయేటప్పుడు మనకు కంపు కొట్టకూడదని ఆ సెంటు చల్లుతారు అంతే, అంతకు మించి ఏం కాదు. మరణపు వాసన తగిలితే తట్టుకోలేం మనం. అందువల్ల అట్లాంటి వ్యక్తిని 4 రోజులు సమాధిలోండి దుర్వాసన కొట్టే లాజర్ని ఏం చేశాడు చెప్పండి? 40 కింద చదవండి, 44వ వచనం, 43, 44. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. చనిపోయిన వాడంటే ఏదో ఇప్పుడు చచ్చిపోయినాడు కొంచెంసేపు ప్రాణం పోయిందని కాదు. 4 రోజులైంది చనిపోయి, సమాధి చేయబడ్డాడు, దుర్వాసనతో ఉన్నాడు. అటువంటి వాడిని పిలిచాడండి. లాజరు లేచిరా అంటే లేచి వచ్చినాడు. ఇంకేమో సాధ్యం చెప్పండి దేవునికి? ఇట్టి దేవుడు మనకుండగా, పర్వతముల మీద గడ్డిని మొలిపించే దేవుడు ఉండగా నీ ఇంటిలో మొలిపించలేడా? నీ జీవితంలో మొలిపించలేడా? ఆలోచన చేద్దాం. దేవుని మీద మన నమ్మకం. ఇంకొక మాట కూడా మత్తయి సువార్తలో ఆయన ఆశ్చర్యకార్యాలు ఆలోచన చేస్తున్నాం, అసాధ్యాలను. మత్తయి 8:27 చూడండి. మత్తయి సువార్త 8:27. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, మనుష్యులు ఏం చేసినారు? ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని. ఈయనకేం లోబడుతున్నాయి? గాలి సముద్రం. మనకు కుక్క కూడా లోబడదు. మనం రోజు అన్నం పెట్టి కూడా అంటది, నేనే లేట అటనా అంటది. ఇక మన పిల్లలు ఎంత లోబడుతున్నారో నీకు తెలుసు, నీ పిల్లలకు తెలుసు. మన పిల్లలు మనకి ఎంత లోబడుతున్నారో. ఇంకా గాలి సముద్రము లోబడ్డం అంటే, అన్నా కొంచెం సముద్రమే తుఫాన్ రేగిందన్న అరిసిరాపాట, గమనుండమను, జొన్నలు ఎత్తుకోవాలా, ఓ పోరా అట అరిసిరాపా, ఏమట్ట ఎగురుతుంది అది, కొంచెం తుఫాన్ అట్ట గద్దించిరాపా, ఉండు అరిసేస్తా పో అని పోతావా? నవ్వుకుంటారు కదా అందరూ. ఒరే తిక్కోడా ఈడేమన్నా సముద్రాన్ని ఎవడు గద్దిస్తారా అన్నా? గాలి లేస్తుంది అన్న, గాలి లేస్తే మంట సరిగ్గా తగలదు, వంట కావడంలే, ఒరే కొంచెం గాలి నడుచుదా గమనడు అని అంటే తిక్కోడు అన్నవాడ. ఎవరికైనా సాధ్యమవుతుందా గాలిని గద్దించడం కానీ, సముద్రాన్ని గద్దించడం కానీ? దేవునికి స్తోత్రం. దేవుడు గాలిని సముద్రమును గద్దించగా మనుషులు ఆయన వైపు చూశారు. ఈయన ఇట్టివాడో, గాలి సముద్రం వెనక లోబడుతున్నది కదా. ఇదే అండి
అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన ఏకైక దేవుడు ఆశ్చర్యకరుడు. ఇవి ఎవరు చేయలేరు. దేవుడు మాత్రమే అన్నాం కదా, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు. ఒకటి, ఆయన ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయంటే అసాధ్యము అనుకున్న దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, సాధ్యము చేస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే పర్వతముల మీద గడ్డి మొలిపించగలడు, బండరాయి మీద మొలకను మొలిపించగలడు. అది ఆయన చేతనం. రెండవది చూద్దాం. రెండవ సంగతి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. బాగా వినండి. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచు. ఇది కూడా చూడండి. అరణ్యములో ఏం కలగజేస్తున్నాడట? త్రోవ. మీరు ఎప్పుడన్నా అడవిలోకి పోండి, అడవిలో దారి కనిపిస్తుందా? ఆహా. ఊరికి ఎవరైనా నడుచుకుంటూ పోయింటే దారి లెక్క కనిపిస్తుంది, అడవి అయినాక ఈ దారి కనపడదు. అడవిలో దట్టమైన చెట్లు ఉంటాయి, ఎటు పోతే బయటికి పోతాం కూడా తెలియదు. అరణ్యములో గిన తప్పిపోయినామంటే దారి ఉంటే కదా రోడ్డు పట్టుకొని బయటికి రావచ్చు. అరణ్యములో దారి తప్పిన, సముద్రములో నట్టనడి సముద్రంలోండి ఏ దిక్కు పోవాలంటే ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? సముద్రములో ఓడ నడిపే వాళ్ళు ఎట్లా నడుపుతుంటారబ్బా? అంత సముద్రమే కదా, పెద్ద సముద్రం అంటే వాళ్ళకు దిక్సూచి ఉంటుంది లోపల, దిక్కులను చూపించేటువంటి దాన్ని బట్టే వాళ్ళు నడుపుతూ ఉంటారు సముద్రంలో. లేకపోతే ఏం కనిపిస్తుంది కాంగన? ఏం కనిపిస్తుంది సముద్రంలో? దారి ఎక్కడని రోడ్డు వేసినారా? అన్నీ నీళ్ళే. ఎట తిప్పాలా ఓడను? ఏ వైపు నడిపించాలా? ఇప్పుడు మన రోడ్డు కనిపిస్తుంది కాబట్టి రోడ్డు అంబడి పోతుంటాం. రోడ్డు మీద పోతానే డౌట్ వస్తుంది, ఊరు ఇక్కడ ఉంది రోడ్డు ఇట పోతుంది కదరా అని. వెళ్తూ చూస్తే ఇట కనిపిస్తుంది, మనం రోడ్డు ఇట పోతున్నాం, ఇది కరెక్టేనా? ఇది నమ్మరాయి రాసినట్టు రాసిండొచ్చు, అది ఇక్కడ లెటర్ రాసినారో పై ఇది ఇటు పోతుందా లేదంటాం కదా. ఇంకా సముద్రంలో దారి, అడవిలో దారి, దాని అర్థం ఏంటంటే దారి తీరు తెన్నులు తెలియని స్థితి అంటాం. ఒక చోటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే దాన్ని ఏమంటామంటే దిక్కుతోచని స్థితి. ఎట్లా వెళ్ళాలా? ఇట్లా పోదామా, ఇట్లా పోదామా, ఇట్లా పోదామా, ఇట్లా పోదామా? అరణ్యములో చిక్కుబడినట్టుగా ఈ లోకములో కూడా మన పరిస్థితి అంతే. లోకములో కూడా ఎన్ని మార్గాలు, ఇది మార్గం ఉన్నట్టు కనిపిస్తుంది, మళ్ళీ అడిపోతే క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా పోతాం. ఇది ఎట్లా పోవాలబ్బా, ఎట్లా పోవాలి? కానీ వినండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకు అరణ్యములో త్రోవను చూపువాడు, అరణ్యములో దారి చూపువాడు, దారి చూపివాడు. ఆలోచన చేద్దాం. మనమేమో అరణ్యమే లేకుండా చేయాలనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మనకు దిక్కుతోచలేదు కాబట్టి అరణ్యం ఎత్తేస్తే, అరణ్యం ఎత్తేయుడు అరణ్యములో నుంచి బయటికి ఎట్లా రావాలనో చెప్తాడు. కష్టాలు ఎత్తేయుడు కష్టములో నుంచి ఎట్లా బయటికి రావాలనో నీకు చెప్తాడు. మనం ఏమనుకుంటామంటే ఈ కష్టాలు రాకుండా చూడనైనా, ఇబ్బందులు రాకుండా చూడనైనా. అరణ్యం అన్న తర్వాత చెట్లు, పొదలు, ముళ్ళు, కంపలు, రాళ్ళు, రప్పలు ఉండక మానవు. ఈ లోకం కూడా అరణ్యమే. ఈ అరణ్యం మీదనే పాట రాశాడు కదా, లోకమే అరణ్య భూమిరా ముండ్ల పొదలురా. అంటే ఈ మనుషులే ముండ్లు, పెద్ద ముండ్లు. కంప చెట్లు కొన్ని, తుమ్మ చెట్లు కొన్ని, తగులుకుంటే పోవి, కుచ్చి 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 రక్తం వచ్చేటట్టు. ఇంకా అరణ్యం లేకపోతే ఇంకా కష్టం.
రోడ్ల పడిపోతాటని ముళ్ళు తగులుకుంటుండయి. ఇంక అరణ్యం లేకపోతే నువ్వు బయటకు చిక్కుపోతాయి ఇంకా లోపలికి. మనం రాజవీధుల్లో బజార్లో పోతుంటేనే ముళ్ళకు తట్టుకోలేక అల్లాడిసి వస్తున్నారు. ఇంకా అరణ్యం అడవి లేకపోతే అనిల మధ్యకి పోయినాం అనుకోండి. మొన్న ఓ దైవదాసుడు చెప్తున్నాడు, సిద్దిపేట ప్రాంతానికి వెళ్ళాడు హైదరాబాద్ నుంచి కొద్దిమంది టీం వెళ్ళి ఏం ప్లాన్ గీని ఏం లేకుండా చక్కగా గుడి ఉంటే గుడి పక్క నిలబడి సువార్త చెప్తున్నారు. చూడండి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎట్లా ఉందో కదా, ఇంత తీవ్రంగా ఉంది. వచ్చినారు చుట్టూ రౌండప్ వేసినారు, ఒక 60 మంది ఇలా చుట్టూ. ముందు బైబిల్ అడబెట్టమ్మా అన్నారు. వాళ్ళ మధ్యలో పెట్టి కాల్ చేసినారు. రెండవది అందరికి బొట్లు పెట్టు. మూడవది జై అనండి, మర్యాదగానండి ఏమనాకండి అనేసినారు. స్టేషన్కి పోయండి. స్టేషన్లో అర్ధగంట కూర్చోబెట్టినాక మళ్ళీ కొంచెం అది ఇది మాట్లాడి ఇంటికి వెళ్ళిపోండి. ఆయన అన్నాడు, ఏం సాధించిపోయినారు మీరు వచ్చి ఇక్కడికి? పనికి జై కొట్టడానికే? ఎందుకు ఇట్లా ప్లాన్ లేకుండా వస్తారు? ఇక్కడ మేము సంఘం ఉన్నాం, కొంచెం ఒక మాట సంప్రదించాలి కదా. అవు ఉన్నారు ఎట్లా ఏం కథ అని. వాళ్ళంటే పనులైనా తిందాము కానీ అందకుండా ఉందామనే ఆలోచన లేదా మీకు? ఇంటికొచ్చి బొట్లు పెట్టించుకొని అనడానికి రాకుండా ఉంటే మంచిది కదా. ఏమంత అవసరం? మారిన పరిస్థితుల దృష్ట్యా మనం మార్చుకోవాలి సువార్త చెప్పేది. ఇంకా పాతకాలం మాదిరి ఆటోలకు మైకులు కట్టుకొని ఆ స్థితి పోయింది కదా. కాబట్టి ఎందుకు ఇట్లా చేసిపోయినారు? ఇప్పుడు మేము ఎట్లా పోవాలి? మళ్ళా మేము 24 గంటలు ఈ ఊళ్ళో ఉండేతోళ్ళం, ఎట్లా వాళ్ళకు మేము యేసు ప్రభువు గురించి చెప్పాలా? మీరు ఇట్లా తిక్క పనులు చేసిపోవద్దండి అని ఫోన్ చేసి గద్దించినాడు అని చెప్పినాడు. చేతగానప్పుడు ఎందుకు వస్తారు? పనులు తినాల్సిందే, అదైనా సంతోషం అనిపించి వాళ్ళు ఏం చెప్తే అది చేసి ఇంటికి వెళ్ళిపోతారా? ఇప్పుడు మేము ఇక్కడ సంఘం ఉన్నాం, మేము మళ్ళీ అడిగి పోతే వాళ్ళకి ఇట్లా చేసినా మీకెందుకు చేయకూడదంటే మేమేం కావాలా? దీని అర్థం ఏంటంటే, ఒక్కోసారి ఈ అన్ని జనాల దగ్గరికి పోతే ఇంకా ఈ కంప మూండ్లు కంటే భయంకరమైన మూండ్లు. ఈ అరణ్య భూమిలో దిక్కుతోచని స్థితిలో ఎవ్వరూ నీకు నాకు దారి చూపించలేరు. అన్ని మూసుకుపోయినాయి, అన్ని దారులు. నీకు తెలిసిన ప్రతి దారి మూసుకుపోయింది. ఏ దారి గుండా బయటికి వెళ్తావో తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఆయన అరణ్యములో ఏం కలుగజేసేవాడు? త్రోవ కలుగజేసే. కింద ఉంది ఎడారిలో నదులు కాదు, నువ్వు నీళ్ళు నిలబెట్టి నీళ్ళు ఇసుకలో పోస్తుంట. ఎడారంటే ఏంది? ఇసుకలో నదులు పారాలి అంటే ఎట్లుండాలి చెప్పండి? మొత్తం తార ఎడారి ఉందనుకోండి, నీళ్లు దొరకక అల్లాడి చేస్తుంటారు. ఉన్న కానీ ఇన్ని అవి పడంగానే ఇంకిపోతాయంట నీళ్ళలోకి. అటువంటి నీళ్ళలో నదులు పారజేయాలంటే ఎవరికి సాధ్యం అవుతుందంటే ఆశ్చర్యకరుడు. ఈ రాత్రి వేళ నీ జీవితంలో ఏం మూసుకుపోయినావో నాకు తెలియదు. ఏ దారి దిక్కుతోచకపోతే అరణ్యములో త్రోవ కలగజేసే సజీవుడైన దేవుడు మనకున్నాడు. ఇంకా ఆయన త్రోవ కలిగించేవాడు, దారి చూపేవాడు. ఆయన మనకున్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మర్చిపోవద్దండి. దేవా, నాకు దారి చూపించాలి, నాకు ఈ విషయంలో దారి చూపించు నాయన. నాకేం కనపడ్డం లేదు తండ్రి. ఒక రాజు అట్లా ప్రార్థన చేశాడు. చదువుదామా? యెహోషాపాతు రాజు ఆ దిక్కుతోచని స్థితిలో ఆ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20:12. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇదండి, యెహోషాపాతు రాజు అయినప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా, ఏమి చేయాలో తోచడం లేదు నాయనా,
నిజమే. ఏం చేస్తారు చెప్పండి? పరీక్ష పెట్టినారు, పరీక్ష రాసినాయి, మార్కులు వచ్చినాయి, ఇంకేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? 1, 2, 3, 4 వచ్చింటే ఏం చేయలేము. ఏం చేస్తాం? ఏమన్నా చేస్తే గీస్తే దేవుడు చేయాలి, మనం ఏం చేయలేం. మనము చెయ్యగలిగినది ఏమీ లేదు. బాధపడినా చేయలేము, ఏడ్చినా చేయలేము, చింతించినా చేయలేము. కానీ ఏమైనా చేయగలిగిన దేవుని గురించి ఆలోచన చేయి. ఆయన అరణ్యములో కూడా నీకు దారి చూపిస్తాడు. సముద్రములో కూడా నీకు దారి చూపిస్తాడు. దిక్కుతోచని స్థితిలో దేవుడే దిక్కుగా నీకు మార్గాన్ని చూపుతాడు. ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దండి. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎక్కడ నడిపించాడు దేవుడు? అరణ్యము. ఎన్ని లక్షల మందినంది భయంకరమైన పాములు, తేళ్లు కలిగిన అరణ్యములో నడిపించినాడు. ఎన్నేళ్ళు? 1 రోజు 2 రోజులు కాదు, 40 ఏళ్ళు భయంకరమైన అరణ్యంలో. ఎట్లా నడిపించినాడండి? పాములు కానీ తేళ్లు కానీ కుట్టకుండా, తెగులు రాకుండా, రోగాలు రాకుండా, కాళ్ళు వాయకుండా. ఇదేంటి? అరణ్యములో నడిపించిన దేవుడు మనల్ని నడిపించలేడా? ఏ మార్గం కనపడలేదా? ఆయన ఆశ్చర్య కార్యాలు. 1, పర్వతాల మీద గడ్డి మొలిపిస్తాడు అంటే అసాధ్యాలను సాధ్యం చేస్తాడని. 2వది, అరణ్యములో దారి చూపుతాడంటే దిక్కుతోచని స్థితిలో కూడా నీకు మార్గాన్ని ముందు పెడతాడు. 3వది చూద్దాము రండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం. ఆయన ఆశ్చర్యకరాన్ని ఆలోచన చేస్తున్నాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును. బాగా వినండి. మృతులను సజీవులునుగా చేయువాడును ఒక లక్షణం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచు దేవుడు. అది ఆయన గొప్పతనం అండి. మృతులను సజీవులుగా లేపువాడు. 2వది ఏంటంటే అక్కడ ఏమీ లేదు, కానీ ఏం చేస్తాడు? ఉన్నట్టుగా పిలుస్తాడు. ఏమీ లేదు నీ జీవితంలో, ఏమీ లేదు. మన జీవితంలో కూడా ఏమీ లేదు, కానీ అన్నీ ఉన్నట్టుగా పిలుస్తాడు. పేతురు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కదా, ప్రయాస ఫలితం చెప్పాడు. ఒక్క చేప కూడా పడలేదు. అదే స్థలములో, అదే సముద్రములో, అదే మనుషులు, అదే వలలతో ప్రభు సెలవీయగా విస్తారమైన చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేండి, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవుడండి. ఏమీ లేని వాటిని అన్నీ ఉన్నట్లుగా పిలిచే దేవుడు మనకున్నాడు. ఈ రాత్రి వేళ ఏమీ లేదని బాధపడుతున్నామా? ఇక నా జీవితం ఇంతే, అయిపోయి నా జీవితంలో ఏమీ లేదు. నేను ఎంతగానో ఆశ పెట్టుకున్నది అందకుండా వెళ్ళిపోతా ఉంది. ఇట్లా పోతే బాగుంటుంది అనుకున్నాను, ఆ దారి మూసుకుంది. ఇట్లా పోతే అనుకున్నాను, ఈ దారి మూసుకుంది. ఇంక అయిపోయా, నా జీవితంలో ఏమీ లేదు. కానీ దేవునికి స్తోత్రాన్ని, దేవుడు ఉన్నాడు. నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. ఏమీ లేని చోట ఉన్నట్టుగా పిలుచు దేవుడు ఉన్నాడు. ఆయన్ను పెట్టుకొని ఎందుకంత ఆలోచన చేస్తారు? గమనించండి, దేవుని కంటే ఏది గొప్పది కాదండి. ఈ లోకంలో ఏది అందినా అందకపోయినా దేవుడు అందుబాటులో ఉంటే చాలు. మనం దేవునికి దగ్గరుంటే చాలు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. దేవుడు ఎప్పుడైనా ఏమైనా లేని వాటిని ఉన్నట్లుగా ఇచ్చే దేవుడు. భయపడాల్సిన పని లేదు. నా జీవితం మూసుకుపోయింది, నా జీవితం అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి, ఇంకా ఇంతే, నా జీవితంలో ఏమీ లేదనుకోవడానికి వీల్లేదు. దేవుడు ఖచ్చితంగా ఆయన లేని స్థితిలో కూడా అన్నీ ఉన్నట్టుగానే పిలుస్తాడు.
నమ్ముదాం, రండి, ఆయన ఆశ్చర్యకార్యాలు చూద్దాం, రండి. ఇది ఆ 3వ సంగతి. 4వది చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును. ఎటువంటి వాడంట? ఆయన గొప్ప సంగతి వివరిస్తూ, ఎవడు వెయ్యలేకుండా ఏం చేస్తాడంట? తీస్తాడంట. ఎవడును తీయలేకుండా ఎవడును తీయలేకుండా వేయువాడు. బాగా వినండి, దేవుడు తెరిస్తే ఎవ్వడు వేయలేడంట. దేవుడు తెరిస్తే, ఉదాహరణకి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ద్వారాలు తెరిస్తే, దేవుడు నీకు ఇవ్వాలని ఆయన తలస్తే, దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ద్వారాన్ని ఓపెన్ చేస్తే ఎవ్వడు దాన్ని అడ్డుకోలేరు. ఎవ్వరు అడ్డుకోలేరు. ఏ మనిషి అడ్డుపడలేడు. గుర్తుపెట్టుకోండి, ఆయన తెరిస్తే ఎవ్వడు మూయలేడు. ఇంకొక మాట అన్నాడు, ఆయన మూస్తే ఎవ్వడు తెరవలేడు. నువ్వు తల కిందలు కాళ్ళు పైన పెట్టి తల కింద పెట్టి కూడా నేను ఇది సాధిస్తానంటే నో. ఆయన మూసివేస్తే తెరవడం ఎవని సాధ్యం కాదు. దేవుడి నిన్ను కంచె వేసి భద్రపరిస్తే ఏ అపాయం నీ దగ్గరికి రాదు. నమ్మండి, ఏ అపాయం మన దగ్గరికి రాదు. ఆయన మూస్తే ఎవడు తెరవలేడు, ఆయన తెరిస్తే ఎవడు మూయలేడు. అటువంటి దేవుణ్ణి కలిగిన ఇది ఆయన గొప్పతనం. చివరిది 5వది చదువుదాం రండి. సమయం లేదా? అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 20-22 అట్లా చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఎవరైనా? పౌలు. వినిన వారందరూ విభ్రాంతి నొంది, విన్న వాళ్ళందరూ తలకాయ పైకి చూస్తున్నారు. చెప్పేది ఎవర్రా? యేసే క్రీస్తు అని. చదువు. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? ఏ నామమును బట్టి ప్రార్థన చేసినాడో ఆ నామాన్ని ఇట్లా చెప్తున్నాడు ఏంటిరా? ఏ నామము మీద ప్రార్థన చేస్తాడో నాశనం చేసిన వాడు ఈడే కాదా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అరే ఈ మనిషి మనకు తెలియదా? యేసు ప్రభు నామాన్ని నమ్ముకున్న వారిని సర్వనాశనం చేసిన వాడు వీడు కాదా? రెండవదిగా బంధించి చెరసాల్లోకి ఈడ్చుకోపోయినది వీడు కాదా? నిజమే. అట్టి సౌలును దేవుడు రక్షించి ఈరోజు ఈ స్థితిలో పెట్టాడు అంటే ఆశ్చర్యం కాదా? సౌలు రక్షణ నీకు నాకు ఆశ్చర్యం అనిపించడం లేదా? దూషకుడు, హింసకుడు, నాశనం చేసిన వాడిని దేవుడు రక్షించి దేవుని కొరకు నిలబెట్టడం ఇది ఆశ్చర్యం కాదా? నీ రక్షణ ఆశ్చర్యం కాదా? నా రక్షణ ఆశ్చర్యం కాదా? నా జీవితం నాకు ఆశ్చర్యం కాదా? ఈరోజు ఈ స్థితిలో ఉండొచ్చు. నాకు ఇన్ని వచ్చినాయి, అన్ని వచ్చినాయి, మార్కులు అవి ఇవి. 10th క్లాసులోనే ఊడిపోయేటోని. ఆ కాలంలో ఇట్లా ఏం లేవు, చెప్పేటోళ్ళు లేడు, ఏం లేడు. అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిన నాకు సైన్స్ అంటే అంత రాదు. 2 పేపర్లు రాసిన తర్వాత బయటికి పోయినా 2 పేపర్లు జోలు పెట్టుకుని మాటికి మార్కులు వేసుకునేవాడిని. దీనికి కనీసం సగం మార్క్ అని ఇయ్యడా? అర్థం 1.5, 3, 6, 9, 34, 30 వాటికి నిలబడతాను.
2 పేపర్లు, పేపర్ 1 ఎన్నిసార్లు ఎంచుకున్నానో నిజంగా చెప్తున్నాను. కూర్చున్నప్పుడల్లా ఆఖరికి లెట్రిన్ పోయినా కానీ ఆడబెట్టడం ఇంతకు ఎగురుతుందా పోతుందా ఎంచుకుంటా మినిమం వేసుకుంటూ వచ్చిన 34 35 34 35 ఒకవేళ ఈడు పడకపోతే 34 అవుతుంది, పడితే 35 అవుతుంది. అదొక్కటి, ఇంకా మిగతావన్నీ ఏమి ఇబ్బంది లేదు. రిజల్ట్ చూస్తే 36. అమ్మ ఎన్ని వచ్చినాయి? 36. ఇంకా 10th పాస్ అయినాం, ఇద్దరం పాస్ అయినాం. 16 మందిని రాస్తే ఊర్లో ఇద్దరు ఇంకా వద్దులే, ఊరేగిచ్చినంత పని. పిల్లలంటే ఇట్లా ఉండాలిరా, ఇట్లా చదవాలబ్బా అని 36 కొంచెం అట ఇట్టే ఇంకా మనం వాళ్ళ కలిసిపోతాం. ఆ 36 బట్టి ఇంటర్లో చేరడం, ఇంటర్లో నుంచి టీఎడ్లో టీటీసీ చదవడం, తర్వాత ఎగ్జామ్ రాయడం, ఉద్యోగం రాయడం, ఆడే ఊడిపోయింటే బో ఎంత భయం ఏం తెలిసిన. చిన్న లింకు తగులుకొని ఇంత దూరం వచ్చిన కదరా, ఆ లింకు బట్టి ఆ లింకు ఊడిపోయింటే ఆ రోజే ఇట్లా ఉండేతోండి కాదేమో కదా అనిపిస్తుంది. దేవుడు ఆ చిన్న లింకు తగిలిచ్చినాడు అంతే. మన జీవితంలో కూడా ఆ లింక్ ఒకటి తగులుకుంటే చాలు, నీకు పెద్ద లింక్ ఉంది. ఆ ఒక్క లింకు తగులుకుంటే నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళబోతున్నావు. అదే కావాలా. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను చూడరండి. పౌలు రక్షించిన దేవుడు ఎవరిని రక్షించలేడా? దుర్మార్గులు రక్షించలేడా? ప్రార్థన చేయండి, దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడు. నా సర్వనాశనం చేసినోన్ని, బంధించినోన్ని, చంపినోన్ని ఈరోజు ఏసే క్రీస్తై ఉన్నాడని బజార్లో నిలబడి చెప్తా ఉంటే అందరూ నోరు ఎల్లబెట్టి చూస్తున్నారా? బాబా ఓరా, ఏమరా ఇటువంటి వాడు రక్షణ పొందుతాడా? దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి. చూడండి, వినండి, ప్రచురించండి, వివరించండి, జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. పేతురన్న గారు విన్న వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తాం. విన్న వాక్యం కొరకై పేతురన్న గారు వచ్చి ప్రార్థన చేస్తాడు.